గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈ సినిమా మీ టీమ్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాము అని అన్నప్పుడు నా రీసెర్చ్ నేను చేసినప్పుడు అసలు రివ్యూ ఏంటి, జనాలు ఎలా యాక్సెప్ట్ చేశారు అని చూసినప్పుడు 95% ఇట్ వాజ్ లైక్ అ థమ్స్ అప్. బట్ కొంతమంది డైరెక్టరు రివెంజ్ థ్రిల్లర్ ఫిల్మ్ ని ఎండ్ వరకు కూడా ఆ ఎమోషన్ ని సరిగ్గా క్యారీ చేయాల, కొంచెం డ్రాగ్ చేశాడు. ఈ సినిమాలో ఇన్ని ఓవర్ గా అంటే ఒక 2 సైడ్ నరేటివ్ కాస్త 3 సైడ్ నరేటివ్ గా చూపించి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో మొత్తానికి మేనేజ్ చేసి ముగించాడు. ఇలాంటి రివ్యూస్ కూడా నేను చదివాను. నాకు చెప్పారు. మీకు చెప్పారా? సో ఐ వాంటెడ్ టు బి వెరీ ఆనెస్ట్. ఊరికే బటరీ టాక్ లా కాకుండా ఎగ్జాక్ట్ గా మాట్లాడాలి అనిపించింది. సో ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపించింది అంటే, అరే నా కష్టం చూడండి, నా హార్డ్ వర్క్ మాట్లాడండి, ఎందుకు ఇందులో కూడా మీరు కోడిగుడ్డు మీద ఈకలు ఏరడానికి ట్రై చేస్తారు? యు ఫీల్ లిటిల్ లో? నో మ్యామ్, ఎందుకంటే ఆడియన్స్ కి ఎండ్ ఆఫ్ ది డే సినిమా వాడి కష్టం ఎండ్ ఆఫ్ ది డే అది అనవసరం మ్యామ్. ఇప్పుడు భారతీయుడు 2 వచ్చింది, కమల్ హాసన్ గారు మేకప్ కి ఎన్ని రోజులు కూర్చున్నారు మ్యామ్. సినిమా చూసి నేనే డిసప్పాయింట్ అయ్యాను, దానికోసం నేనే మాట్లాడలేదు యాజ్ అ డైరెక్టర్గా. సో ఒక డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడు, ఆర్టిస్ట్ ఎంత కష్టపడ్డాడు ఇవన్నీ కాదు మ్యామ్. ఒక ఆడియన్స్ వాళ్ళ టైం మనకి ఇస్తున్నారంటే ఆ టైంకి మనం ఎంగేజ్ చేయాలి. అండ్ ఇక్కడ 95% నాకు పాజిటివ్ వచ్చి 5% కొంతమంది ఏమైనా అన్నారంటే దాని వెనకాల రీజన్స్ కూడా నాకు తెలుసు మ్యామ్. అంటే నేను 3 క్యారెక్టర్స్తో చేయాలి ఈ ప్రాజెక్ట్, నాకు ఒక నెంబర్ ఉంది బడ్జెట్, ఆ బడ్జెట్లో చేయాలి. నాకు నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయి, ఆ లొకేషన్స్లో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు దివ్య మదర్ క్యారెక్టర్ పెట్టాలని ఉంది, నేను ఆ క్యారెక్టర్ పెట్టలేను. ఆ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో ఎక్కడైనా అమ్మ సీక్వెన్స్ వస్తే బాగుంటుంది అని అనిపించింది నాకు, బట్ నేను అది పెట్టలేను. సో బేసిక్గా మేము ఒక 12 daysలో ఒక 30 minutes ఎపిసోడ్ లాగా ఇది యూట్యూబ్కి తీసింది అనేది తెలిస్తే ఎవ్రీవన్ అంటే ఎవరైనా సరే షాక్ అవుతారు. బట్ ఇది ఒక 1 crore లేకపోతే ఒక 2 crores 1.5 crore ఓటీటీకి చేసిన ప్రాజెక్ట్ అనుకుంటే మాత్రం ఆబ్వియస్లీ వాళ్ళకి నెంబర్ ఆఫ్ లొకేషన్స్ కావాలి, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు కావాలి, స్పాన్ కావాలి, లెంత్ కావాలి. సో ఎక్స్పెక్టేషన్స్, ఓటీటీ ఫిల్మ్ అంటే వాళ్ళు ఓటీటీ ఫిల్మ్లోనే చూస్తారు మ్యామ్. ఎండ్ ఆఫ్ ద డే నా టీమ్కి నా సర్కిల్కి మాత్రమే తెలుసు. ఇది స్టార్టెడ్ యాజ్ అ యూట్యూబ్ సిరీస్, మేము యూట్యూబ్ సిరీస్ కింద చేసాం. యూట్యూబ్లో 3 episodes కింద రావాల్సింది క్వాలిటీ బాగా వచ్చి ఒక ఫిలిం లాగా జరిగి ఓటీటీకి వెళ్ళిందని ఇది మాకే తెలుసు. బట్ బయట ఆడియన్స్కి ఇదంతా తెలియదు మ్యామ్. వాళ్ళకి ఏంటి, ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఓటీటీలో వాళ్ళు చూస్తున్న ఒక సినిమా, ఏ సినిమా అయినా మినిమంలో మా బడ్జెట్ కంటే ఒక 10 times ఎక్కువే ఉండాలి. సో ఆ బడ్జెట్స్ లో తీసుంటారు. బట్ వీళ్ళు ఏంటి పెద్ద సెటప్ కనపడలేదు, నిజం తెలియక అట్లా క్రిటిసైజ్ చేశారు అని మీరు సర్దుకుంటున్నారు. అంతే మ్యామ్, వాళ్ళకి తెలీదు. అండ్ నెక్స్ట్ టైం ఏంటంటే వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. అదే దట్ ఈస్ ద స్పిరిట్. అంటే చాలా మంది అన్నారు మ్యామ్, స్టార్టింగ్ లో వేయొచ్చు కదా నువ్వు, దిస్ ఫిల్మ్ ఇస్ షార్ట్ ఇన్ 12 days అని చెప్పి. ఎవరైనా షాక్ అవుతారు, నువ్వు 12 daysలో మీరు చేశారంటే అని చెప్పి. బట్ అది ఇష్టం లేదు మ్యామ్. అంటే స్టార్టింగే సింపతి ఎందుకు మ్యామ్, ఎందుకు ఇప్పుడు వస్తున్న హై అప్పుడు రాదు. అప్పుడు అయినా ఏం చేసినా ఎంత బాగా చేసినా కొంతమంది ఫస్ట్ 5 minutes చూసి ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అరే ఇది ఇలా ఉంది ఏంటి అని చెప్పి. తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళకి చెప్పి, అమ్మాయి ఎండ్కి వచ్చేసరికి ఏడుస్తూ అమ్మాయి కోసం నువ్వు అమ్మాయి ఎందుకు అలా అయిందో తెలిస్తే విజిలేస్తావు అంటే అప్పుడు చూసి నాకు కాల్ చేశారు కొంతమంది. నాకు ఈ సినిమా మొత్తంలో అద్భుతంగా అనిపించిన ఎలిమెంట్ ఏంటంటే, ఒక అమ్మాయిని చూపించే విధానంలో మీ రోల్కి తగ్గట్టుగా చూపిస్తూ సోషలీ షీఈస్ వెరీ రెస్పాన్సిబుల్ అనే ఒక బ్యాలెన్స్ని స్ట్రైక్ చేయడం. అంటే విమెన్ యాక్ట్రెస్కి అంత లీడ్ రోల్ ఇస్తూ తను ఇలా చేయడానికి కారణం ఇది, ఎవరినో ప్రేమించింది కానీ ఎవరినో పెళ్లి చేసుకుంది అన్న ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అన్నది అద్భుతంగా అనిపించింది. అది తీసేటప్పుడు మీ ఇంటెన్షన్ ఎట్లా ఉండింది? నేను సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ కూడా క్రియేట్ చేయాలి అని అనుకున్నారా? అసలు ఆ పాయింట్ అసలు లేదు మ్యామ్. నాకు అంటే మెసేజ్ ఇవ్వడానికి డైలీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మెసేజెస్లో కూడా అవే వస్తాయి. మెసేజ్ ఇవ్వాలంటే అంటే ప్రజెంట్ మెసేజ్ ఇవ్వడం చాలా ఇష్టమైంది మ్యామ్. చాలా మందికి ఎప్పుడు ఏదో చెప్తూనే ఉంటారు ఎలా ఉండాలి. నాకు నేను ఏం చేసినా సరే ఇవన్నీ విని, ఈ మెసేజ్లు, ఈ ప్రెషర్లు ఇవన్నీ విని జనాలు వెక్స్ అయిపోయి, అరే ఒక 2 hours కూర్చొని ఒక మూవీ చూద్దాం అని కూర్చున్నప్పుడు వాళ్ళకు కూడా మనం మెసేజ్లు ఇవ్వాలి అంటే నాకు వాళ్ళ బాధలు మర్చిపోయి ఒక 2 hours గోర్లు పెంచుకున్నవాడు గోరు కొడుకోవాలి,
హార్ట్ స్ట్రోక్ అది అంటే హార్ట్ చక్కగా పనిచేస్తున్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రావాలి. కొంచెం ఉక్కిరి బిక్కిరి చేసి పంపుతా ఒక 2 hours, ఒక 2 days ఆ వైబ్ లో ఉంచాలి అనే తప్ప ఆడియన్స్ కి మెసేజ్ ఇవ్వాలని ఎప్పుడు ఉంటుంది మ్యామ్. జస్ట్ ఒక కథ చెప్పాలి, వాళ్ళకు 2 hours వాళ్ళు పెట్టిన అది డబ్బులకి ఎక్కువ రొటీన్ గా ఉండకూడదు, కొన్ని మలుపులు తిరుగుతూ తిరుగుతూ ఉండాలి. ఉండాలి. మామూలు మలుపులు కాదు అసలు, భయంకరమైన మలుపులు. అన్నిటికంటే హైలైట్ అసలు లాస్ట్ లో హీరోయిన్ ఎందుకు చంపేస్తారు? అక్కడ దాకా బాగుంది కదా, హీరోయిన్ చంపాల్సిన అవసరమే ఉంది, అమ్మాయి చేసిన దాంట్లో ఒక అర్థం ఉంది కదా, హీరోయిన్ ని కూడా ఎందుకు చంపేశారు? అసలు మామూలు మలుపులు కాదు అర్థమైందా కదా. మ్యామ్ ఎందుకు చంపాను? అంటే మీలాంటి క్రియేటివ్ గా నాకు అర్థం కాకపోవచ్చు, ఏదో మిడిమిడి జ్ఞానంతో ఏదో అర్థం. అంటే మీరు చెప్పండి. లాస్ట్ లో చిన్న పిల్లలది కూడా పెట్టాను కదా రీజనింగ్ దానికి. పెట్టారు. బట్ చనిపోవడానికి రీజన్ ఏంటంటే మ్యామ్, నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో ఎప్పుడు ఆ రీజన్ విన్న తర్వాత. ఓకే చెప్పండి. ఫస్ట్ సెటిల్ ఒక 50,000 కోసం నాన్న కోసం రోడ్ మీద ఉన్న ఒక అమ్మాయి, లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి. జస్ట్ ఇమాజిన్ మన లైఫే అవని లైఫ్ అయితే, మనం మన లైఫ్లో చిన్నప్పుడే అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోతే, నాన్న కోసం మనం అటువంటి సిచ్యువేషన్స్లో ఉంటే, బావని ప్రేమిస్తే చిన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్తో బావ నన్ను ప్రేమించట్లేదు అనుకొని అది హోల్డ్ చేసుకొని ఇంకో అబ్బాయిని ప్రేమిద్దాం, అభి అనే అబ్బాయికి చెప్దాం నెక్స్ట్ డే అని లోపల మళ్ళీ అప్పుడు సాయం చేసిన మావయ్య భావం చేసుకో అంటే, భావం చేసుకున్న తర్వాత చిన్నప్పటి నుంచి ఎమోషన్ పెంచుకున్న బావ టార్చర్ పెట్టి ఇంత ఇంత జరుగుతుంది అమ్మాయి లైఫ్లో. అండ్ మోర్ ఓవర్ తను చంపుతుంది, తన ప్రేమే, తన 2 ప్రేమలు ఒకరినొకరు చంపుకుంటున్నాయి. సో ఇంత జరుగుతున్న అమ్మాయికి నిజంగా అమ్మాయిని నేను బ్రతికించి అమ్మాయిని లాస్ట్లో నవ్వుతూ కూర్చోపెడితే జనాలు ఏమంటారో తెలియదు కానీ నన్ను నేను తిట్టుకుంటాను మ్యామ్. ఎందుకంటే అమ్మాయి బ్రతకడానికి ఏముంది మ్యామ్, అమ్మాయి బ్రతకడానికి జీవితం అంతా కోల్పోయింది అమ్మాయి. అండ్ చెప్పాలంటే మీకు అవని అనే అమ్మాయికి చనిపోయే అంత ధైర్యం కూడా లేదు. తన ఆ డ్రగ్లోనే చనిపోద్ది. తను స్మోక్ చేసిన తర్వాతే తను పాయిజన్తో చనిపోద్ది తప్ప నా అవనికి చనిపోయే ధైర్యం కూడా లేదు, చంపే ధైర్యం కూడా లేదు. ఆ బావ అనే ఎమోషన్ వల్లే అదంతా వచ్చింది. సో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఆ పరిస్థితుల్లో ఉంటే, అంటే అన్ని జరిగిన అమ్మాయి మ్యామ్, ఏదో ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోలేదు అవని, ఒకరు చీట్ చేయడం వల్ల చనిపోలేదు, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం వల్ల చనిపోలేదు. అవని అనే అమ్మాయి ఎందుకు చనిపోయిందంటే మీరు 100 రకాల ఆన్సర్లు ఇవ్వచ్చు. ఏమండి, మీరు ఒకసారి నాకంటే వయసులో చిన్నోళ్ళు అయిపోయారు కానీ ఒకసారి ఇదిగో ఏదన్నా ఒక కుర్చీయో టేబుల్ ఎక్కి నుంచుంటే ఆ కాళ్ళను ముందుకు చాపితే పాలతో పాలాభిషేకం చేసి దానికి ఒక దండేసి అమ్మో బాబోయ్ ఇంత Narrate చేసినప్పుడు నేను అడిగా, అంత బాగుంది, నాకు లాస్ట్ ఎందుకు చంపారు అసలు? ప్లీజ్ బాను నన్ను చంపకు. ఇంకో పెళ్లి చేయాలా? పెళ్లి చేయకపోయినా పర్వాలేదు, అలా వదిలేస్తే బాగుండేది కదా అనిపించింది. చనిపోను అవని. అసలు ఎలా చెప్పండి బాను, ఇంత యంగ్ ఏజ్ లో మీకు ఇంత ఫిలాసఫీ ఎట్లా అసలు? ఎక్స్పీరియన్సెస్ మ్యామ్, ఎక్స్పీరియన్సెస్. అంటే ఫాదర్ చనిపోయిన తర్వాత అప్పటి వరకు ఉన్న వరల్డ్ ఒకేసారి మారిపోయింది కంప్లీట్గా. అంటే నేను క్లాస్ టాపర్, నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే గిఫ్ట్ వస్తుంది అనే పరిస్థితి నుంచి నేనే కొనుక్కునే పరిస్థితికి వెళ్ళిపోయా. నా ఫస్ట్ బైక్ నేనే కొనుక్కున్నా. నాకు జరగాల్సినవి జరగలేదు లైఫ్లో, మా ఫాదర్తో జరగాల్సినవి జరగలేదు మాట. సో నేను చెల్లిని చూసుకోవటం ఇవన్నీ నాకు 2015 నుంచి అలవాటు అయిపోయింది లైఫ్లో. అండ్ చెప్పాలంటే డాడీ ఉన్నప్పుడు ఉన్న వరల్డ్ వేరు నా చుట్టూ, అది చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉండేది. ఆయన చనిపోయిన తర్వాత లిటరల్లీ నేను దివ్యాయే వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతుంటే పక్కకి వెళ్ళిపోయి చాలాసార్లు కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి ఇప్పుడు మాట. మాట్లాడుతుంటేనే చాలా ఎమోషనల్ ఆ, అయిపోతున్నారు మీరు, సో ఇప్పుడే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. మ్యామ్, సో అటువంటి ఎక్స్పీరియన్సెస్తో నా వయసు ఐమ్ వెరీ యంగ్ మ్యామ్, వెరీ I యంగ్ know, మాట. I know. రీసెంట్గానే నాది బీటెక్ అయింది. అదే కదా. కానీ నా థాట్ ప్రాసెస్ అలా ఉండదు మ్యామ్, చాలా ఒక 30-40 ఇయర్స్ ఇంకా అంతకన్నా వేరే లెవెల్, జీవితం మొత్తం చూసేసి వడబోసేసి ఆ సారాంశం అంతా పెట్టేసి సినిమాలు తీసినట్లుగా. అండ్ మా మమ్మీని చూస్తున్నాను కదా మ్యామ్, షీఈ్ ఇన్స్పిరేషనల్ ఉమెన్ మాట. సో డాడీ లేకపోయినా ఎవరు ఏం చెప్పినా సినిమా అంటే వద్దు అంటే లేదు నా కొడుకుని పంపుతానని చెప్పి నన్ను మోటివేట్ చేస్తూ అలాంటి ఉమెన్ ఉంది నా లైఫ్లో. అని చెప్పాలంటే ఈవెన్ దివ్య షీఈ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. తను చాలా చిన్నది, తను సొంతంగా ఎర్న్ చేసుకొని ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. బయటికి కనబడిన సామ్రాజ్యం ఉంది తన వెనకాల. అవునా ఏంటి దివ్య, ఏంటి అలా ఏం లేదు. ఒకసారి చెప్పవా? నాకేం లేదు, సామ్రాజ్యం ఏంటో చెప్పు ప్లీజ్. సో అన్ని సొంతంగా చిన్న వయసులో ఫ్లాట్ కొనుక్కుంది, అన్ని ఎర్న్ చేసుకుంది, హ్యాపీ లైఫ్.
అంటే ఒకరి మీద డిపెండెంట్ కాదు. సో ఇటువంటి జనాలు మనతో ఉన్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్, Vibe ఆ వచ్చేస్తది. మెంటల్ Yeah, మెచ్యూరిటీ ma'am, yeah, అన్నీ ma'am. వచ్చేస్తాయి Yeah, అనమాట. ma'am. ఈ సినిమా మీరు పెట్టిన దానికన్నా ఒక 5 to 10 టైమ్స్ ఎక్కువ రెవెన్యూస్ తీసుకొచ్చింది అని విన్నాను. అండ్ మీరు అసలు ఈ సినిమాకి ఏమాత్రం రెమ్యూనరేషన్ తీసుకోకుండా వర్క్ చేశారని విన్నాము. ఇస్ దట్ ట్రూ? Yeah, మాకు చేసిన వర్క్ బయట పడితే చాలు అనే దాని నుంచి స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ నుంచి మేము ఈ ప్రాజెక్ట్ నుంచి మాకు ఇంత రావాలి, ఇంత డబ్బులు వస్తే బాగుండు అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు.